హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 6th మార్చికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటుగా కెమికల్ సెక్టార్ నుంచి రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. మనం ఈ రోజు లాస్ట్ 2-3 డేస్ నుంచి చూస్తే కెమికల్ స్టాక్స్ లో కొంచెం పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. గతంలో కొంచెం కెమికల్ స్టాక్స్ లో కొంత కరెక్షన్ వచ్చింది. ఆ కరెక్షన్ అయిపోయి ఇప్పుడు కొంత పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. సో కెమికల్ సెక్టార్ నుంచే రెండు స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ప్రాఫిట్ మాస్టర్ టీమ్ రెగ్యులర్ గా ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్స్ కండక్ట్ చేస్తూ ఉంది. సో నెక్స్ట్ మీట్ వచ్చి March 10th ఆదివారం హైదరాబాద్ లో జరుగుతుంది. వివరాలకి రిజిస్ట్రేషన్స్ కోసం 7702906749 ని కాంటాక్ట్ చేయండి. సో ఇప్పుడు మనం స్ట్రైట్ అవే నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. ఈ రోజు కొంచెం లోయర్ లెవెల్కి వెళ్ళింది మార్కెట్. సో కొంత హైయర్ లెవెల్ నుంచి కొంత డ్రాగ్ అయింది. ఈరోజు ఓపెనింగ్ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. తర్వాత ఫర్దర్ గా వీక్నెస్ వచ్చింది. తర్వాత ఇంట్రాడేలో గ్యాప్ మొత్తం ఫిల్ అయిపోయింది. సో ఏదైతే గ్యాప్ ఓపెన్ అయిందో ఆ గ్యాప్ మొత్తం ఫిల్ అయిపోయింది. సో బట్ లోయర్ లెవెల్ లో మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. క్లోజింగ్ 22,356 దగ్గర క్లోజ్ అయింది. సో లెవెల్స్ లో పెద్దగా మార్పు ఏం లేదు. మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఒకటి కీ లెవెల్ మాత్రం షిఫ్ట్ అవుతుంది. 22,080 కీ లెవెల్. అది బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 22,445, దాని తర్వాత 22,550. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ లో కూడా పెద్దగా మార్పులు ఏం లేవు. 46,780 కీ లెవెల్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 47,383, దాన్ని బ్రేక్ చేస్తే 47,000. అప్ సైడ్ మనకి 47,580 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు 47,970 ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి చాలా ఆపర్చునిటీ ఉంది, పాసిబిలిటీ ఎక్కువ ఉంది. ప్రాబబిలిటీ ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఏదైనా కరెక్షన్స్ వచ్చినా డిప్స్ వచ్చినా అది మనకు మంచిగా బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. 47,970 ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా 400 to 500 పాయింట్స్ అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగా రెండు స్టాక్స్ రెండు కూడా కెమికల్ సెక్టార్ నుంచి తీసుకుందాం. ఈ స్టాక్ టాటా కెమికల్స్. చాలా వీడియోస్ లో నేను పివోట్ లెవెల్స్ గురించి చెప్తాను. మంత్లీ పివోట్ అండ్ వీక్లీ పివోట్ ఉన్న మన ఆపర్చునిటీస్. ఎప్పుడైతే మంత్లీ అండ్ వీక్లీ పివోట్ లెవెల్స్ ని క్రాస్ చేసి ఆ తర్వాత క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ ఉంటుంది. చాలా సార్లు ఈ లెవెల్స్ ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి మంత్లీ పివోట్ అండ్ వీక్లీ పివోట్ ని క్రాస్ చేసినాక కంటిన్యూస్ గా ర్యాలీ. సో ఇప్పుడు ఇవాళ ఇంకొకటి ఇంపార్టెంట్, 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఆల్సో 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, ఆ రెండింటిని కూడా క్రాస్ చేసి బాగా హైయర్ లెవెల్ కి వెళ్ళింది. దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. ఇది మనకి ఒక బ్రేక్అవుట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. 1036, ఇప్పుడు 1060 దగ్గర క్లోజ్ అయింది. 1060 or 61. సో ఇది ఏదైనా పుల్ బ్యాక్ వస్తే ఇది మనకు ఒక ఎంట్రీ లెవెల్ లాగా తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే కెమికల్ స్టాక్ లో వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది, మనం అది గమనించాలి. సో కొంచెం రిస్క్ అపెటైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కెమికల్ స్టాక్స్ లో. ఎందుకంటే కెమికల్ స్టాక్స్ లో మూమెంటం అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఐదర్ సైడ్, డౌన్ సైడ్ వచ్చినప్పుడు అలానే ఉంటుంది, అప్ సైడ్ వచ్చినప్పుడు కూడా అలానే ఉంటుంది. సో ఈ స్టాక్ స్పెషల్ గా టాటా కెమికల్స్ కొంచెం కన్సాలిడేట్ అయింది చాలా రోజులు. తర్వాత ఈ లెవెల్స్ ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో మూమెంటం స్ట్రాంగ్ ఉంటుంది. ఒక 3-4 డేస్ లోనే మన టార్గెట్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ ప్రీవియస్ స్వింగ్ హై 1125, 1140 లెవెల్స్ మనకి కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉన్న ఏరియాస్. ఎందుకంటే ప్రీవియస్ గా ఇక్కడ నుంచే ఫాల్ అయింది. సో ఈ లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు అంటిల్ అన్లెస్ మనం మళ్ళీ మంత్లీ పివోట్ లెవెల్ ని బ్రేక్ చేస్తేనే దీంట్లో వీక్నెస్ అనుకోవచ్చు. లేదా ఏదైనా కరెక్షన్ వచ్చినా, చిన్న డిప్స్ వచ్చినా గానీ అది మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. స్టాక్ లో మనం లాంగ్ లో ఉంటే మాత్రం అరౌండ్ 1124, 1130 ఆ లెవెల్స్ వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ ట్రేడ్ ప్లాన్ టాటా కెమికల్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా తీసుకుందాం, ఎస్ఆర్ఎఫ్. ఇప్పుడు మంత్లీ అండ్ వీక్లీ పివోట్ లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. సో దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు మనం. సో ఒక బ్రేక్అవుట్ లెవెల్ ని డిసైడ్ చేసుకుని ఆ బ్రేక్అవుట్ లెవెల్ క్రాస్ అయితే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఒకటి, ఇప్పుడున్న ప్రైస్ కూడా ఒక అట్రాక్టివ్ ప్రైస్ లాగానే ఉంటుంది టెక్నికల్ గా చూసినప్పుడు. ఓన్లీ దీంట్లో మనకి ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే మంత్లీ పివోట్ లెవెల్ కన్నా డే క్లోజ్ కావాలి. 2354 కన్నా కింద డే క్లోజ్ అయితేనే అప్పుడు దీంట్లో కొంత వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ ఈ కన్సాలిడేట్ ఏరియాని బ్రేక్ చేసి ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రీవియస్
స్వింగ్ హై 2500, ఇప్పుడు 2390 దగ్గర ట్రేడ్ అవుతుంది. వీక్లీ పివోట్ 2388, మంత్లీ పివోట్ 2354. సో ఏదైనా ఒక పివోట్ లెవెల్ ని మన ఎంట్రీ లెవెల్ లాగా తీసుకొని చిన్న స్టాప్ లాస్ తోని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది SRF. సో రెండు కెమికల్ బాస్కెట్ లోంచి తీసుకున్నాం, రెండు కొంత సిమిలర్ ప్యాటర్న్ కనబడుతుంది. దీంతో SRF తో కంపేర్ చేస్తే టాటా కెమికల్స్ స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది లాస్ట్ 2-3 డేస్ లో. ఇది కన్సాలిడేట్ అవుతుంది. సో ఎప్పుడైతే కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు స్టాక్ లో. స్టాక్ ని మానిటర్ చేస్తూ లెవెల్స్ చూసుకొని నీట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది SRF. నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.